చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానిస్తున్నాం కదా, యేసుక్రీస్తు రాజ్య సువార్త. పరలోకానికి రూటు డైరెక్ట్ కాదు, దేవుని రాజ్యంలో నుండే. ఇహలోక దైవరాజ్యంలోనికి వస్తేనే పరలోకం. అందుకే నికోదేము యేసుప్రభువు అన్నారు, నీవు కొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించు. ముందు ఇక్కడ ప్రవేశించాలి. ఇక్కడ చాలా ప్రాముఖ్యం చూడండి. ఆ దైవరాజ్యములో రక్షణ పొందిన వారిగా మనము ఎలా జీవించాలో కొద్దో గొప్ప జీవించాలి. యేసు ప్రభు ఆజ్ఞలు పాటించాలి. దీన్ని ఇంకొక దృక్పథములో మనం చూస్తే, రక్షణ పొందిన వారు యేసుక్రీస్తునకు శిష్యులు. ఓకే, మరి వాక్యాన్ని మనం చూస్తే శిష్యులు ఎలా ఉండాలి? గురువును పోలి ఉండాలి. ఎవరు ఆ గురువు? జీసస్. ఇహలోక దైవరాజ్యంలో మెయిన్ ఉద్దేశం అన్నమాట అది. యేసు ప్రభు తీసుకొచ్చారు మనల్ని, ఇంకా జీవితకాలం అంతా ఏం చేయడానికి? మనల్ని ఆయనలాగా తయారు చేయడానికి. ఆయన ముమ్మాటికి దేవుడే, మనం ఎప్పుడూ కూడా దేవుడు అనిపించుకోము. కానీ మానవులుగా, దైవరాజ్య పౌరులుగా ఏ రకంగా ఉండాలో యేసు ప్రభువే ముందు జీవించి మనకు చూపించారు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దైవరాజ్య చట్టము అన్నది నిషేధ ఆజ్ఞలు యేసు ప్రభులో 100% నెరవేరాయి. ఆచార ఆజ్ఞలు నెరవేరా? ఆయన దైవరాజ్య చట్టాన్ని పాటించి దైవరాజ్యములోనికి వచ్చే వారిని పాటించమని ఆదేశించారు. ఆయన పాటించకుండా కాదు. అందుకే అంటారనమాట, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు రాలేదు కానీ ఏమి నెరవేర్చడానికి? ఆజ్ఞలు. అంతేకాకుండా అక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, నేను పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలు పాటించుటకు మాత్రమే రాలేదు, పాత నిబంధనకు మించిన ఆజ్ఞలు ఇచ్చుటకు కూడా నేను వచ్చాను. నేను ధర్మశాస్త్రము నెరవేర్చుటకు వచ్చాను అని అంటే పాత నిబంధన ఆజ్ఞలు మాత్రమే కాదు, 4 సువార్తల్లో యేసు ప్రభు బోధించిన ఆజ్ఞలు నెరవేర్చుటకు. మైండ్లో పెట్టుకోండి. అదే పాత నిబంధన ఆజ్ఞలు ఎక్కడున్నాయి, యేసుప్రభు ఆజ్ఞలు ఇక్కడ. సో యేసుప్రభు ఇది నెరవేర్చారు, ఇది నెరవేర్చారు. మత్తయి సువార్త 5:19 వచనంలో, కాబట్టి ఈయన ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి, ఈ ఆజ్ఞల్లో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరు మనుషులకు అలాగు చేయబోధించువాడు ఎవడో వాడు పరలోకములో మిగుల అల్పుడనుబడును. అయితే వాటిని గైకొని బోధించువాడు ఎవడో పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. కాబట్టి ఈయన ఆజ్ఞలు, ఏ ఆజ్ఞలు? దాని ముందే చెప్పారు కదా, మత్తయి సువార్త 5 కొండ మీద చేసిన ప్రసంగం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యం అంటే అక్కడ కాదు, ఇక్కడ. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం అని అంటే ఆత్మ విషయమై దీనులైన వారే ఇహలోక దేవుని రాజ్యంలోకి రాగలుగుతారు. అది కాదు, అది తర్వాత. సో ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నారు? ఈయన ఆజ్ఞలు, ధర్మశాస్త్రపు ఆజ్ఞలు నెరవేర్చడానికి నేను నెరవేర్చేసా, కానీ ఇప్పుడు కొత్త ఆజ్ఞలు ఇస్తున్నా మీకు నేను 4 సువార్తల్లో. ఆ ఆజ్ఞలను సేవకులమైన మనము పాత నిబంధన ఆజ్ఞలతో పాటు ఎక్కువగా బోధించాలి. అక్కడ అంటారు చూడండి, ఈ ఆజ్ఞలు మిగుల అల్పమైనది అంటే యేసుప్రభు ఆజ్ఞలు అతి చిన్నది, ఏదన్నా మనం నెరవేర్చకుండా. అవి మన సంఘస్థులకు బోధించకుండా ఉంటే యేసుప్రభు దృష్టిలో మనం ఎలా ఉంటామంట? అల్పమైన వారిగా ఉంటాం. అంత గొప్ప సంగతి.
యేసుక్రీస్తును బోధించని వారందరూ దేవుని దృష్టిలో అల్పులే. అందుకే దీన్ని క్రిస్టోసెంట్రిక్ మినిస్ట్రీ అంటాం. యేసుక్రీస్తు మీద కేంద్రీకృతమైన బోధ, యేసుక్రీస్తు మీద కేంద్రీకృతమైన పరిచర్య. అందుకే అన్నాను, ఏ ప్రసంగము చేసినా అందులో యేసుప్రభు మాట రావాల్సిందే. ఎందుకు మనం ఎవరిని బోధించడానికి పిలువబడ్డాం? జీసస్. పాత నిబంధనలో ఎవరిని బోధించినా దాని ద్వారా ఎవరిని బోధించాలి? జీసస్. కొత్త నిబంధనలో అపోస్తలులు ఎవరు బోధించినా ఎవరిని బోధించాలి? పాత నిబంధన మళ్ళా యేసు ప్రభు, మిగతా క్రొత్త నిబంధన మళ్ళా యేసు ప్రభువే. ఎంత గొప్ప సత్యం అంటారండి ఇక్కడ. నన్ను కానీ నేను మీకు ఇచ్చే ఆజ్ఞలు కానీ ఎవడన్నా బోధించకపోతే దేవుని రాజ్యములో వారు బహు అల్పులు. కానీ ఎవరైతే ఈ నా ఆజ్ఞలు, 4 సువార్తల్లో ఒకవైపు రాజ్య సువార్త అంటే రక్షణ సువార్త, మరోవైపు ఆయన బోధలు, ఏ సంఘ కాపరులైతే వాటిని ముందు గైకొంటారో అక్కడ చాలా క్లియర్గా ఉంది. ముందు వాటిని గైకొని వాటిని బోధించేవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అన్నమాట. ఎంత అద్భుతంగా ఉందండి. అక్కడ కింద అంటారనమాట, శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల దేవుని రాజ్యంలో మీరు. మరి ఏంటి శాస్త్రుల నీతి పరిశీల నీతి? ఓల్డ్ టెస్ట్మెంట్. ఆ పాయింట్ ఏంటి అక్కడ? శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే పాత నిబంధన నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడలా పరలోక రాజ్యంలో మీరు. సో ఎటు మనం చూసినా జీవితకాలం అంతా యేసుక్రీస్తు రాజ్య సువార్తకే కట్టుబడి ఉండాలి, యేసుక్రీస్తుకే కట్టుబడి ఉండాలి. మరి ఎక్కువగా చెప్పాలంటే ఎక్కువగా ఎందుకు? అక్కడ యేసుప్రభు దొరుకుతారు, రాజ్యము దొరుకుతుంది. ఎస్, పాత నిబంధన బోధించవచ్చు, కానీ బోధించినప్పుడు దాన్ని యేసుక్రీస్తు రాజ్య సువార్తకు అన్వయించడము కష్టం. నాట్ ఈజీ. యోబు గురించి చెప్తావు, ఎలాగ అన్వయిస్తావు? 2 మాటలతో చెప్తున్నారు. దాదాపు ఒక 95% యోబు అంతా కూడా యోబు 3 స్నేహితులు, వాడిది ఒకే ఒక ఆబ్జెక్టివ్, యోబు నీకు శ్రమలు ఎందుకు వచ్చాయి, అంతేనా? ఓ తలలు బాదుకున్నారు. అప్పుడు చివరిలో యెహోవా దేవుడు ప్రత్యక్షమై అంటాడు, యోబు ఇంతవరకు మీరు చేసింది ఏటో? యెహోవా దేవా, నా జీవితంలోనికి నువ్వు ఎందుకు ఇన్ని శ్రమలు అనుమతించావో ఇప్పటిదాకా తలలు బాదుకున్నాం. అప్పుడు యెహోవా దేవుడు కొన్ని ప్రశ్నలు వేస్తాడు. 38, 39 అలాగుంటాయి. ఈ విశ్వాన్నంతా సృష్టించినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? సముద్రాలు సృష్టించినప్పుడు ఎక్కడున్నావు? జీవాన్ని సృష్టించినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అంటూ ఒకదాని తర్వాత ఒకదాన్ని నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగినప్పుడు చివరిలో యోబు ఏం చేశాడో తెలుసా? బూడిద పూసుకొని కన్నీరు కారుస్తూ, యెహోవా దేవా నేను పాపిని, నన్ను క్షమించు. ఎందుకన్నాడో తెలుసా? నీ జ్ఞానము ఎదుట నా జ్ఞానం ఎంత? నీ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి మేము ఎంత? పాఠం ఏంటంటే, నీ జీవితంలో ఏదన్నా జరిగితే ఎందుకు జరిగిందో నువ్వు అడక్క, ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి నీ జ్ఞానం సరిపోదు. నువ్వు చేయవలసింది ఏంటంటే నువ్వు నమ్ముకోవడం మాత్రమే. అప్పుడు యోబు పడి ఏడ్చాడు అనమాట, నన్ను క్షమించు,
అక్కడ ఒక మాట అంటాడు, నేను ఇంతవరకు అజ్ఞానముగా మాట్లాడి తిని. దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ జోబ్. ఎలాగ అన్వయిస్తావు ఒక యేసుప్రభుకి అది? బాప్తిస్మిచ్చి యోహాను యేసుప్రభు కోసం వచ్చాడు కదా, అద్భుతముగా మార్గం సరళం చేశాడు కదా. మరి అకస్మాత్తుగా బాప్తిస్మిచ్చి యోహానికి ఏమైందండి? యేసు ప్రభు కళ్ళ ముందే తల నరికేశారు కదా. అక్కడున్న శిష్యులు అడిగి ఉండరా, వాట్ ఈస్ దిస్? నువ్వేదో కాపాడుతావని వస్తే ఇక్కడ తలలు ఎగిరిపోతున్నాయి. వాట్ ఈస్ దిస్? దానికి జవాబు ఏంటో తెలుసా? ఎందుకో మీకు తెలియదు. యూ డోంట్ నో, మీకు తెలియదు. కొంత కాసేపు చూడండిరా మీరు, బాప్తిస్మ యోహాను తలే కాదు, నా తల ఎగిరిపోద్ది సిలువలో. అప్పటికే గలిబీలు వచ్చేసింది. ఎందుకు 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 నువ్వెందుకు చచ్చిపోవాలి సిలువలో? మీకు అర్థం కాదు. పాఠం ఏంటంటే, రక్షణ జీవితంలో విశ్వాసులైన మన జీవితాల్లో ఘోరమైన సంగతి ఏదన్నా జరిగితే, ఎందుకో నాకు తెలియదు, కానీ అందులో ఏదో ఒక మంచి ఉద్దేశ్యం ఉన్నది. నీ జ్ఞానములో మంచి ఉన్నది గనుక నీ జ్ఞానానికి నేను ప్రశ్నించకుండా సమర్పించుకుంటాను. ఎంత రిలీజ్ వస్తుందో తెలుసా? జీవితకాలం అంతా ఎందుకు 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 అని సంఘాన్ని వదిలి వెళ్ళిపోయేలు ఉన్నారు, రక్షణ వదిలేసిన వాళ్ళు ఉన్నారు. మన జ్ఞానం స్వల్పమండి, ఎందుకో మనకు తెలీదు. ఆల్ దట్ వీ హావ్ టు డూ ఇస్ సరెండర్. సో యోబుని ఎలాగ అన్వయించాను నేను ఇప్పుడు? కొన్ని అగ్ని వంటి శ్రమలు వస్తాయి. ఎందుకు వచ్చాయి అని తల బాదుకోకండి. ఎందుకంటే నేను తప్పు చేయని దేవుడను. ఇక్కడ ఇంకో లోతైన సత్యం ఏంటో తెలుసా? ఒక ఆయన ఏమన్నాడంటే, మన జీవితాలను మనము సూక్ష్మ దర్శినులను చూసినట్టు చూస్తామంట, మైక్రోస్కోప్. చిన్న చిన్న విషయాలు మనం చూసుకుంటాం. మన జీవితాలను మనం ఒక మైక్రోస్కోప్లోని చూస్తూ ఉంటే, దేవుడు మన జీవితాలు మాత్రమే కాదు, తన ప్రణాళికలన్నీ కూడా దుర్బిణులను చూస్తాడట. అంటే టెలిస్కోప్లను చూస్తాడు. అంటే అర్థం ఏంటనమాట? అరే బాబు, నాకు నువ్వే కాదు కావాల్సింది, నాకు అందరూ కావాలి. ఇక్కడ సత్యం తెలుసా? నీ జీవితంలో నీకు ఒక ఎఫెక్ట్ అయితే, చాలా లోతుగా వేరండి, ఎవరన్నా సరే ఒక చిన్న ఎఫెక్ట్ అయితే, ఆ ఎఫెక్ట్ నిన్నే కాదు చరిత్రనే ప్రభావితం చేస్తుంది. ఆ చరిత్రను ప్రభావితం చేసినప్పుడు మన జీవితాల్లో జరిగిన ఆ చిన్న సంగతి రిపుల్ ఎఫెక్ట్ అంటారు. ఈ డైరెక్షన్లో ఎఫెక్ట్ ఎంత అవుతుంది, ఈ డైరెక్షన్లో ఎఫెక్ట్ ఎంత అవుతుంది, ఈ డైరెక్షన్లో ఎఫెక్ట్ ఎంత అవుతుంది. చివరికి దేవునికి కావాల్సింది ఏంటి? అందరి సంక్షేమం కావాలి. అది చూస్తాడు అన్నమాట. రిపుల్ ఎఫెక్ట్ అంటారు. సో మన జీవితాల్లో ఏది జరిగినా కూడా దాని యొక్క ప్రభావము తరతరాలుగా ఉంటుంది. 74 నాన్నగారు జబ్బుగా ఉన్నారు. అప్పుడు నాకు 17 years అనుకుంటా. మరణ పక్కలో ఉన్నారు. అప్పుడు నాకు కావాల్సింది ఏంటి? మా నాన్న బ్రతకాలంత, కొంచెం రికవర్ అవుతుంది. రాత్రి ఒక 11:30, 12 అవుతుంది. యేసు ప్రభు స్వరం వినబడ్డది నాకు, కిషోర్ నీవు నాకు సేవకు కావాలి. వెంటనే మోకరించి ప్రార్థన చేసి నాన్నని లేపాను. చాలా బాధలో ఉన్నారు. నాన్న, ప్రభు పిలుపు వచ్చింది నాకు, నేను సేవకు వస్తున్నాను. నా చేయి గట్టిగా పిసికారండి. గట్టిగా పిసికి కన్నీరు కారుస్తూ, కొడుకు ఈ పిలుపు దేవుడు నీకు ఎప్పుడు ఇస్తాడో అని ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను రా నేను.
మోకరించు నాన్న నేను ప్రార్థన చేస్తానని మోకరించకముందు 2 మాటలు చెప్పారు. నేను ఎంతకాలం చేస్తాను నాకు తెలీదు, నువ్వు చేస్తానంటున్నావు నా సేవ చెయ్యి, కానీ 2 మాటలు ఎప్పుడు గుర్తుపెట్టుకో, నన్ను పోషించిన దేవుడు నిన్ను పోషిస్తాడు, నన్ను వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు. మనుషుల వంక చూడకు, డబ్బు చూడకు, అమెరికా చూడకు, కెనడా చూడకు, నన్ను యేసుప్రభుని చూడు. ఆ రోజు నేను కమిట్ అయిపోయాను కంప్లీట్గా. ఆ రోజు ప్రభు సేవకు నేను సమర్పించుకున్నాను కనుక ఈరోజు ఇక్కడ ఇలాగున్నా. అయితే దానికి ఉస్మానియా యూనివర్సిటీ కనెక్షన్ ఏంటి? అప్పుడే యవనొస్తుంది. దేవుడు నాతో ఏ పరిస్థితుల్లో మాట్లాడినా సేవకు రమ్మన్నా వచ్చేవాడిని కాదు. నాన్న బాగాలేనప్పుడు అడిగితేనే వస్తావని ఆయనకు తెలుసు బాగా. అర్థమైందా? సో నాన్నకొచ్చిన ఆ బీపీ నేను అనుకుంటాను, యెహోవా దేవుడు నన్ను సేవకు పిలుచుటకే. ఇంకోటి జరిగింది ఆ హాస్పిటల్లో. ఒక చక్కని అమ్మాయి వచ్చేది డాడీని చూడడానికి, డాక్టర్ అమ్మ. అక్కడే ఆవిడ మీద మనసు పారేసుకున్నాను. కొన్ని రోజులకి నా మీద ఆమె మనసు పారేసుకుంది. ఆవిడే ప్రస్తుతంలో నా భార్య డాక్టర్ మరియమ్మ జోసెఫ్. చూస్తున్నారా దేవుని ప్రణాళికలు ఎలాగుంటాయో? ఆ హాస్పిటల్లో నా జీవిత గమ్యం మారడం మాత్రమే కాకుండా నా జీవితాన్ని మార్చే భార్య నాకు ఇచ్చాడు ప్రభు. ఈ సేవ ఇంతగా అభివృద్ధి అవ్వడానికి కారణం నా యేసయ్య, తల్లిదండ్రులు నా కొరకు చేసిన ప్రార్థన, డాక్టర్ అమ్మ నా కొరకు చేసిన త్యాగాలు. నో డౌట్ అబౌట్ ఇట్. అన్ని సమగ్రంగా ఒక మంచి ముగింపునకు రావాలి అని అంటే దేవునికి ఎంత పని ఉందో మీరు ఊహించలేరు. రోజుకి ప్రపంచంలో ప్రజలందరికీ కావాల్సిందేనా? మనకైనా దేవుడు? మరి అందరి జీవితాలు పరీక్షించి నీకేం కావాలి, నీకేం కావాలి, ఎలా చేయాలి, ఏది చేయకూడదు, ఎప్పుడు చేయాలి అన్నీ ఆలోచన చేసే కదా అని చేయాలి. మనమేమంటాం? ఎందుకు వచ్చింది, ఇప్పుడే ఇచ్చేసాయి. చాలా డీప్ ఇది. సో ఇదంతా ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? యోబు పాత నిబంధనను యేసు ప్రభువుకు అన్వయించడము కష్టం. ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ బయలుపరుస్తాడు, అది కొంత మట్టుకే సత్యం. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ కూడా సత్యాలు బయలుపరుస్తాడు. ఓకే, కానీ ఆ సత్యాలేంటో మనం ముందు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, యోబుని నేను అన్వయించాను కదా, ఇది నాకు వచ్చిన ప్రత్యక్ష కాదు. ఒక కామెంటరీ చదివాను, అక్కడ దొరికింది ఇది నాకు, దాన్ని నేను అన్వయించాను. చదవకపోతే వచ్చేదా? ఏదో తెలిసేది కానీ దీని క్లారిటీ వచ్చేది కాదు, అప్లై చేయడం కూడా అంతా పరిశుద్ధాత్మ పని. సేవకులుగా మీరు ఏం చేయాలంటే ముందు ఎక్కువగా చదవడం నేర్చుకోవాలి. చదివి ఇంకా ఎంత నేర్చుకోవాలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు నేర్చుకున్నదే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు, అద్భుతముగా అప్లై చేయగలుగుతామన్నమాట. ఇంకో సంగతి చెప్తా వేరండి, చాలా బ్యూటిఫుల్ కూడా. రక్షణ చరిత్రలో రూతుకు ఎందుకు అంత ప్రాధాన్యత? యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నది, కానీ ఆవిడ మోయాబురాలు, యూదురాలు కాదు. వంశావళిలోకి ఎలాగ రావాలి? ఇశ్రాయేలు వస్తేనే
అక్కడ స్టార్టింగ్ పాయింట్. అత్తగారు నయోమి బోయజుని రికమెండ్ చేస్తే సెకండ్ పాయింట్. బోయజ్ ఎవరు? యూదుడు. ఈవిడెవరు? అంజురాలు. ప్రణాళిక ఎట్లుడు చూడు. అప్పుడు బోయజు దైవ సంకల్పాలు గ్రహించి, ఓకే అమ్మా నేను నిన్ను చేసుకుంటా అని చేసుకుంటే వారికి ఎవరు పుట్టారు? ఓబేదు పుట్టాడు. ఓబేదుకి ఎవరు పుట్టారు? యెషయాకి ఎవరు పుట్టారు? దావీదుకి ఎవరు పుట్టారు? చివరిగా పాయింట్ ఏంటో తెలుసా ఇక్కడ ఎంత డీప్గా రూతు బోయేజు ద్వారానే ఓబేదు పుట్టాలి. కాంబినేషన్, జెనెటిక్ మెటీరియల్. రూతుకు బోయేజుకే ఓబేదు పుట్టాలి, ఓబేదుకే యెషయా పుట్టాలి, యెషయాకే దావీదు పుట్టాలి, దావీదుకే చివరిలో యేసుప్రభు పుట్టాలి. ఆ రూతు కాకుండా ఇంకొక ఆవిడ చేసుకున్నారు అనుకోండి, ఓబేదు పుట్టేవాడు కాదు. మళ్ళా పుట్టినట్టుతో జెస్సీ పుట్టేవాడు కాదు, జెస్సీతో దావీదు పుట్టేవాడు కాదు, చివరికి యేసు ప్రభువు కూడా వచ్చేవారు కాదు. ఎంత లోతైన సత్యం ఇది. అంత ఎందుకు చెప్తున్నామనంటే ఆ మహాదేవుని జ్ఞానం ముందు మన జ్ఞానం ఎంతండి. క్రైస్తవ జీవితంలో ఎంత త్వరగా ఒక పని చేస్తే అంత మంచిది. రెండు మాటలు. యేసుప్రభు నోరు మూసుకొని నమ్ముకోవాలంతే, ప్రశ్నలు వేయకూడదు. ఎందుకు 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 అని. ఎందుకు నీకు చెప్పినా నీకు అర్థం కాదు. ఊరకుండుడి నేనే దేవుడినని, అదే సేమ్ అక్కడ అదే. పర్వతాలు మునుగుతాయి, వరదలు వస్తాయి, ఇవి వస్తాయి, అవి వస్తాయి, ఎన్నో వచ్చేస్తాయి మీకు. కొత్తగానే బాధపడిపోకండి ఎందుకు 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 అని. జస్ట్ షటప్ అండ్ బిలీవ్. సో ఒకటైతే మనం పాస్టర్లుగా మనం బిలీవ్ చేయాలి, విశ్వాసులకు చెప్పాలి, మన యెహోవా దేవుడు తప్పు చేయని దేవుడు. అంతే, జస్ట్ బిలీవ్. భూలోక దేవుని రాజ్యములో రక్షణ పొందిన వారి కర్తవ్యం. భూలోక రాజ్యములోనికి రక్షణ ద్వారా ఒకరిని రప్పించుటలో ఉన్న ఉద్దేశం ఏమని చెప్పాము? సమృద్ధి జీవం, బ్రతికినంత కాలం. అయితే రక్షణ పొందిన వారు ఇహలోక దైవరాజ్యములోనికి వచ్చి జీవితకాలం అంతా పార్షికంగానే సమృద్ధి జీవము అనుభవించి ఆ తర్వాత పరలోకానికి వెళ్ళిపోవడమేనా రాజ్య సువార్త? లేకపోతే ఇహలోకములో సమృద్ధి జీవాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అనుభవిస్తూ రక్షణ పొందిన మనము చేయవలసిన పనులు ఇంకా మన్నా ఉన్నాయా? అదే కర్తవ్యాన్ని నేను చెప్తాను. రక్షణ అనగా రెండు మాటలు వాడుతూ, ఇహలోక దైవరాజ్య పౌరులు. ఇంకో మాట వాడుతూ, ఇహలోక దైవరాజ్యములో శిష్యులు. మర్చిపోకండి, ఇహలోక దైవరాజ్యములోనికి యేసు ప్రభు రక్షణ పొందిన వారందరినీ శిష్యులుగా పిలుస్తున్నారు. ఎందుకు? ఇహలోక దైవరాజ్యములో శిష్యులుగా వాడుకోవడానికి. శిష్యరికం, శిష్యత్వం, డిసైపుల్షిప్. సేవకులుగా మనమే ఆయనకు డిసైపుల్స్ అవ్వాలి, సంఘములో ఉన్న వారందరినీ డిసైపుల్స్గా తయారు చేయాలి. మీరు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక యెహోవా నామములో బాప్తిస్మం ఇచ్చి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఒక అపోహ ఏంటి? మన పితరుల్లో కూడా ఇదే అపోహ ఉండింది. శిష్యులు వేరు, విశ్వాసులు వేరని. శిష్యులు ఎవరు? ఫుల్ టైం సేవకులని. విశ్వాసులు ఎవరు? సంఘములో ఉన్నవారని. అలాగే ఎక్కడ లేదు. యేసు ప్రభు అందరినీ శిష్యులుగా చేయమన్నారు. మరి శిష్యుడు ఎవరు? గురువును పోలిన వాడే శిష్యుడు. జీసస్.
మరి గురువును మనం ఎలా పోలి ఉండాలి? అందులో కూడా రెండే. ఒకటి చాలా ఇంపార్టెంట్, శిష్యులుగా యేసుక్రీస్తు జీవిత శైలిని అనుకరించాలి. మత్తయి 11 సమస్త భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా కాడి మీద వేసుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి దొరుకును. అక్కడ ఏంటో తెలుసా ఆ వచనాలు? నా కాడి మీద వేసుకోండి, నా జీవిత శైలిని అనుసరించండి. రక్షణ పొందిన తర్వాత ఆ జీవిత విధానములో 2 మాటలు అప్పుడే చెప్పేశారు, నేను సాత్వికుడను, అప్పుడు మీకు విశ్రాంతి కలుగును, అప్పుడు మీ జీవితాలు తేలికవుతాయి, అప్పుడు మీకున్న భారాలన్నీ తొలగిపోతాయి. ఇహలోక దైవరాజ్యములో సమృద్ధి జీవానికి యేసు ప్రభు జీవిత శైలే అద్భుతమైన ఎగ్జాంపుల్. యేసు ప్రభు జీవిత శైలిని మనం అనుసరించేసామనుకోండి, విల్ హ్యావ్ ద బెస్ట్ లైఫ్. శిష్యుడు అనంటే యేసు క్రీస్తులాగా జీవించడము. నంబర్ 2, శిష్యుడు అంటే యేసు క్రీస్తులాగా సేవ చేయువాడు. రక్షణ పొందిన వారు ఇహలోకములో ఫస్ట్ కర్తవ్యం ఏంటండి? నంబర్ 1, ఇహలోక దైవరాజ్య సువార్తను సర్వలోకానికి ప్రకటించాలి. మత్తయి 17, లూకా 9:2 అక్కడ చాలా తేటగా ఉంది. మత్తయిలో ఏముండదంటే మీరు వెళ్ళి పరలోక రాజ్యాన్ని ప్రకటించండి అని ఉంటుంది. లూకా 9:2లో ఉంటుంది మీరు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించండి. 2 ఒకటి. ఓకే, సో దేవుని రాజ్యం అన్నా పరలోక రాజ్యం అన్నా దైవరాజ్యంలోనికి వచ్చిన వారు ఏం చేయాలి? ప్రకటించాలి. వట్టి పాస్టర్లే ప్రకటించాలా? పెద్దలే ప్రకటించాలా? దైవరాజ్య పౌరులందరూ ప్రకటించాలి. ఎంత తేటగా ఉంది చూడండి. మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, సువార్త ప్రకటించమనలేరు, రాజ్య సువార్త ప్రకటించమన్నారు. ఎంతవరకు మనం సువార్త బోధిస్తున్నాం? ఏంటా సువార్త? సిలువలో యేసు ప్రభు నీ కొరకు మరణించారు, నీ పాపశిక్ష భరించారు, అది నీవు విశ్వసించి యేసుక్రీస్తుని రక్షకునిగా ప్రభుగా స్వీకరించి బాప్తిని తీసేసుకొని సంఘములో చేరిపోతే చచ్చిపోయిన తర్వాత పరలోకం వెళ్ళిపోతాం. అందుకే దీన్ని అన్నాను డొల్ల సువార్త. రాజ్య సువార్త ఏంటి? సిలువలో చనిపోయారు, రక్షణ సిద్ధం చేశారు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మారు మనసు పొంది ఇహలోక దైవరాజ్యములోనికి రండి. అది రాజ్య సువార్త. రాజ్య సువార్త అంటే ఇహలోక దైవరాజ్యములోనికి రక్షణ ద్వారా పౌరులుగా శిష్యులుగా వచ్చుట. ఎవరన్నా పరలోకం వెళ్ళాలంటే ఓన్లీ త్రూ ఇహలోక దైవరాజ్యము గుండానే వెళ్ళాలి. సో సేవకులుగా మీరు నేను బోధించవలసింది ఏంటంటే వట్టి సువార్త కాదు, రాజ్య సువార్త. ప్రియులరా, ఇంతవరకు నేను మీకు అందించిన వాక్యము ఆశీర్వాదకరంగా ఉండదని నమ్ముతున్నాను. ఈ కార్యక్రమాల కొరకు మీరు తప్పకుండా ప్రార్థన చేయండి. నిరాటంకంగా ఈ కార్యక్రమాలు కొనసాగుటకు మీ వంతు కానుకలను తప్పకుండా పంపించండి. చివరిలో వచ్చే సమాచారాన్ని దయచేసి నోట్ చేసుకొని మీ స్వేచ్ఛార్పణలు తప్పకుండా పంపించండి. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలన్నా కూడా అక్కడ కింద వస్తున్న సమాచారానికి మీరు ఫోన్ చేసి ఏ రకంగా చేయగలరో కూడా చేయాలని కోరుతూ ఉన్నాను.